ఆహా ఒరే చర్మం చూసావా నేరేడుకి ఎలా నిగరలాడిపోతుందో ఎర్రగా తెస్తున్నావురా. ఇంత ముందు ఏం చేసేవాడు ఏంటి? చెరువులో గేదెలు తోమేవాడండి. ఏ కష్టాలు వద్దురా రే, పద నీ చేత పేడగాళ్ళు ఎత్తింతన్నాడు. అంతకు ముందు అదే చేసావాడండి. అయితే మరీ బెటర్, అనుభవం కూడా ఉంది. పద ఒరే రాదా, పదరా వెళ్దా. వెళ్ళి నేను వస్తాను. మ్యాట్రేడ్ వెనకాల వస్తాడు, మన వెనకాల ఎందుకు వస్తాడు? నేను స్నానం చేసి వచ్చాను. పర్లేదు రా అక్క, మళ్ళీ చేద్దు గాని. ఈ పిచ్చి నీళ్ళలో మనుషులు ఎవరైనా స్నానం చేస్తారా? గేదెలు తప్ప. రాహుల్, సరే రండి స్విమ్ చేద్దాం. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప? అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. పద. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములు ఏమిట్రా? నీ ఇచ్చుడా, ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర పాహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా. అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి? గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి వెళ్తా. గురించి అంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావా నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. 5 పెట్టెలా? యా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి. 5 లక్షలు. 5 లక్షల రూపాయల? ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో, మీరు సిగరెట్లు కాల్తారా? నేను నష్టం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే
ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ నేను మా పాండరంగా ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళే సిటీకి వచ్చేసాను రా. ఏయ్ కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రిబ్బన్లు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడం సీప్ గా ఆగి ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఎదవాలా కనబడుతున్నానా నీకు? రే రాదా వస్తా అంకల్. అదా ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? ఈ యాప్లతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు ఓ మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి. చూస్తాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాసు. అబ్బా భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏం మొహమాట పడదు, ఎక్స్క్యూజ్ మీ, మూలిగంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే సీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో, ఈయనకని చెప్తే తెచ్చాం కదా. ఏంటాయా తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో, నువ్వు పడుకో. బాబు ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను తాగుతున్నావా? లేదండి, సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోల్డ్ బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్ వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? పడద్దే. ఇప్పుడు మర్చిపోతాడు లేవా? ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లో పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం. మనకు ఒక్కటే. ఓకే సార్. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? సుట్టలు దొరక్క ఎవరు లేదు నుంచో. మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి, రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ అది ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? నా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారు, మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఓడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే.